ఆ మాట ఎప్పుడు ఎక్కడ సంబోధించలేదు. నాకంటే వాళ్ళ గురించి చాలా బాగా తెలుసు. పాయింట్ పై నపుంసకులనమాట. వాళ్ళు ఎంత శక్తివంతులు తెలుసా? బైబిల్ ప్రకారంగా తీసుకుంటే రాజుల దగ్గర ఉండేవారంట. ఎస్తేరి మహారాణి కాలంలోని ఇంకా చాలా వరకున్నారు. అలాగే రామాయణంలోని, మహాభారతాల్లోని తర్వాత ఎక్కడ తీసుకునేటప్పటికి వాళ్ళు అర్ధనారీశ్వరులు అంటారనమాట. అంటే శివుడు, పార్వతులు అని అంటారనమాట. వాళ్ళ ఓటికి ఎంత విలువ ఉంటదో తెలుసా? వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళేంటి మగవాళ్ళుగా పుడతారు. కాకపోతే ఆడవాళ్ళ లక్షణాలనేవి మధ్యలో ఏర్పడతాయి వయసొచ్చినప్పటికి. వాళ్ళ మాటకి ఎంత పవర్ ఉంటదో తెలుసా? అసల వాళ్ళ గురించి బహుశా మీకు తెలియకపోవుండొచ్చేమో బహుశా. నేనైతే చాలా వరకు వాళ్ళని చూసినా. వాళ్ళకున్న మంచితనం, వాళ్ళకున్న యూనిటీ, వాళ్ళకున్న ఐక్యత ఎవరికీ ఉండదు. అంత పవర్‌ఫుల్‌గా ఉంటారు వాళ్ళు. వాళ్ళతో పోల్చడం అంటే చాలా గర్వానికి సంబంధించి నేను చాలా గర్వపడుతున్నాను. వాళ్ళ పాయింట్‌లనేవి కొన్ని అంటే మనకు దేవుడిస్తాడు కదా! అవి కొన్ని వాళ్ళకుండవు. ఆళ్ళు ఆపరేషన్ చేసుకొని పెట్టుకుంటారు.